రైట్ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు సార్. మరికొన్ని రోజుల్లో ఆయన జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లుగా సమాచారం, విశ్వసనీయ సమాచారం. ఆయన పవన్ కళ్యాణ్తో భేటీ అయిన వెంటనే వైసీపీ ఆయన్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు కొంతాల రామకృష్ణ వైసీపీ నేత, బాలశౌరి మచిలీపట్నం ఎంపీ, ఆయన వైసీపీ నుంచి గెలిచారు 2019 ఎన్నికల్లో. ఇప్పుడు శ్రీనివాసులు. సో వైసీపీ నేతల్ని చేర్చుకుని జనసేన బలపడుతుందా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకొస్తే బలం యాడ్ అవుతున్నమాట నిజం. కానీ అదే సమయంలో ఆ ఇతర పార్టీల నేతలు ఎంత మేరకు గెలిపిస్తారన్నది కూడా ప్రశ్నే. నీకు బలం ఉండి పక్క పార్టీ వాళ్ళు వస్తే బలం యాడ్ అవుతుంది. నీకు బలం లేకుండా పక్క పార్టీ వాళ్ళు వచ్చినా బలం యాడ్ కాదు. మీకు తెలంగాణ ఎన్నికల ఉదాహరణ, బీఆర్ఎస్లోకి పొన్నాల లక్ష్మయ్య చాలా పెద్ద నాయకుడు కదా, 2014లో పిసిసి అధ్యక్షుడు. సో ఆయన చాలా పెద్ద నాయకుడు కూడా. కానీ ఆయన వచ్చినా కూడా జనగామలో గెలవడానికి కూడా ఆయన పాత్ర ఉందని అనుకోను, అక్కడున్న రాజకీయ పరిస్థితులు. అలాగే నాగం జనార్దన్ రెడ్డి వచ్చారు, అంటే బీఆర్ఎస్లోకి కూడా ఇతర పార్టీల నాయకులు వచ్చి చేరారు. బీజేపీలో చేరారు, చాలామంది నాయకులు చేరారు, చాలామంది నాయకులు వెళ్ళారు. అందువల్ల ఎన్నికల సమయంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నాయకుల రాకపోకలు సహజం. దానికి మనకు ఇండియన్ పాలిటిక్స్లో ఆయారాం గయారాం అంటారు. సో ఆయారాం గయారాం కల్చర్ సహజం. వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. సో ఈ కల్చర్ ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఒక పార్టీ సొంత బలం పైన ఆధారపడినప్పుడు మాత్రమే అదనంగా వీళ్ళొచ్చి కలిస్తే ఉపయోగం. సొంత బలము పైన ఆధారపడకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇచ్చుకుంటూ వాళ్ళను తల మీద పెట్టుకుంటే అల్టిమేట్గా అది 2 రకాల బూమరాంగ్ అవుతుంది. ఒకటి, అది బలహీనతను తెలియజేస్తుంది. అంటే నీకు సొంతగా హోమ్ గ్రౌండ్ లీడర్లే లేరా, నాయకులే లేరా అనే పరిస్థితి. రెండవది, ఇప్పుడు బీజేపీ విషయంలో తెలంగాణలో అదే ప్రశ్న ఎదురైంది. సో బీజేపీకి అభ్యర్థులే లేరా అనే పరిస్థితి కూడా ఎదురైంది. రెండవది, ఎన్నిక అయ్యాక ఏమవుతుంది, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. రేపు అధికారం వస్తే ఇబ్బంది లేదు, అధికారం రాకపోతే ఎంత వేగంగా జనసేనలోకి వైసీపీ నేతలు వచ్చారో అంతే వేగంగా వాళ్ళు మళ్ళీ వైసీపీలోకి పోతారు. ఇలా బీఆర్ఎస్ నేతలు ఎట్లా పరుగున మనం ఏదో చిన్నప్పుడు మేము ఆల్ ఇండియా రేడియోలో బాలానందం అన్న కార్యక్రమం ఉండే, పదండి పోదాం మన ఇళ్ళకు మన ఇళ్ళకు మన ఇళ్ళకు పదండి పోదాం అని లాస్ట్ ఎండింగ్లో ఉండేది. సో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు పదండి పోదాం అనుకుంటూ పరుగులు తీస్తున్నారా లేదా? ఆల్రెడీ 2 ఎంపీలు వెళ్ళారు, ఇంకో 2-3 వెళ్తారని ఇవాళ పేపర్లో వచ్చింది. ఎమ్మెల్యేలు, వరంగల్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే వెళ్ళి బీజేపీ అభ్యర్థి అవుతున్నాడు. నల్గొండ జిల్లాలో ఒక ఎమ్మెల్యే పోవడానికి రెడీ అయ్యాడు, ఆయన బీజేపీ అభ్యర్థి అవుతున్నాడు. సో ఆల్రెడీ భద్రాచలం ఎమ్మెల్యే వచ్చి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కలిశారు. సో ఎలా పదండి పోదాం అంటూ పరుగులు తీస్తున్నారు బీఆర్ఎస్ నుంచి. మరి ఇదే బీఆర్ఎస్ 2014 ఎన్నికల తర్వాత 18 ఎన్నికల తర్వాత చెడా మాడా దొరికిన ప్రతి పార్టీ నుంచి లాక్కుండే కదా కేసీఆర్. సో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం మామూలు పరుగులు చేయలేదు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యేలు. సో ఆ రోజు ఆనందపడ్డ బీఆర్ఎస్ ఈరోజు ఏమవుతుంది అనుభవిస్తుంది కదా. అందుకే ఎవరు చేసిన కర్మలు వారు అనుభవించక తప్పదు అంటూ కర్మయోగ గుర్తొస్తుంది. సో అందువల్ల రాజకీయాల్లో ఇప్పుడు జనసేనకు కూడా అదే జరుగుతుంది. మీరు చూడండి, అధికారం వస్తే ఉంటారు, అధికారం రాకపోతే పవన్ కళ్యాణ్ తిట్టకుండా తిట్టి మళ్ళీ వెళ్ళిపోతారు. సో అందువల్ల మనము రాజకీయ నాయకుల యొక్క సహజ స్వభావం అది. సో అందువల్ల జనసేన ఆలోచించాల్సింది, జనసేన బలహీనత కూడా అదే. పవన్ కళ్యాణ్కు ఇంత అభిమానం ఉండి, సామాజిక బలం ఉండి, తాను ఒక బలమైన పార్టీ నిర్మాణం చేయలేదు. మీరు ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో బలమైన పార్టీ నిర్మించలే ఈ 15 ఏళ్లలో. దాని ఫలితంగా ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకుల పైన ఆధారపడాల్సి వస్తుంది. పట్టుమని ఒక 10 మంది ఇంకా వీళ్ళు జనసేన నేతలు అని ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్ళినా గుర్తించగలిగే రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మీరు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ గుర్తొస్తారు మనకు. సో ఆ పొలిటికల్ స్టేచర్ ఉన్న నాయకుల్ని హోమ్ గ్రోన్ సయానా విత్ ఇన్ ద జనసేన పెరట్లో పెరగాలి. సో బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఎంతకాలం ఉంటారన్నది ఏం గ్యారంటీ? వాళ్ళు ఇవాళ ఎంత పవన్ కళ్యాణ్ పొగిడారో రేపు అంత తిట్టిపోతారు. సో రాజకీయ నాయకులలో ఎంతమందిని చూస్తలేము ఎట్లా.
నిన్న తిడతారు, ఇవాళ మెచ్చుకుంటారు, ఇవాళ తిడతారు, రేపు మెచ్చుకుంటారు. అందువల్ల జనసేన దీర్ఘకాలంలో ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి అంటే ఈ దిగుమతి చేసిన నాయకులపైన టూ మచ్ రిలయన్స్ అయితే ప్రమాదకరం. అందువల్ల సొంతగా పార్టీ నిర్మాణము, పార్టీ నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకున్న పార్టీయే 10 కాలాల పాటు నిలబడుతుంది. అప్పుడు కూడా వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు. కానీ హోమ్ గ్రోన్ క్యాడర్, హోమ్ గ్రోన్ లీడర్షిప్ ఉండగా ఇవి మిగతా వాళ్ళు అదనంగా కలిసేస్తారు. రైట్ సార్, మీరు అన్నారు కదా పెరట్లో పెరగాలి అని చెప్పి. అలా జనసేన పెరట్లో పెరిగిన చాలామంది నాయకులకే, అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న చాలామంది నాయకులకే ఇప్పుడు టికెట్ దక్కలేదు సార్. దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. అసలు ఇచ్చిందే నాయకులు అనే పదానికి నిర్వచనం ఏంటి అని, వాళ్ళు సొంతగా 10,000 20,000 ఓట్లు తెచ్చుకోగలిగితేనే టికెట్ దక్కుతాయి. నాయకులు అని చెప్పి పార్టీలో పదవి ఉంటే 25 ఏళ్ళ సీనియారిటీ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా రాజకీయం అనేది. ఎల్డీసీగా చేరితే అసిస్టెంట్ రిజిస్ట్రార్గా రిటైర్ కావాలని. ఇలాంటి గవర్నమెంట్ జాబ్. పొలిటికల్ పార్టీలో నీవు ఎంత సీనియారిటీ అన్నది కాదు. సీనియారిటీ ఇస్ నాట్ ఎ మ్యాటర్ అట్ ఆల్. అద్వానీ కన్నా మోడీ సీనియర్ కాదు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కలు కన్నా రేవంత్ రెడ్డి సీనియర్ కాదు. డీకే శివకుమార్ కన్నా సిద్ధరామయ్య సీనియర్ కాదు. సీనియారిటీ జూనియారిటీ అనేది ఉండదు ఎప్పుడు రాజకీయాల్లో. సో రాజకీయాల్లో ఉండేది బలం. సో నీకెంత బలం ఉన్నది. మేము 25 ఏళ్ళ నుంచి ఉన్నాం, 30 ఏళ్ళ నుంచి ఉన్నామంటే ఏదైనా గవర్నమెంట్ జాబా అండి. పాలిటిక్స్లో గవర్నమెంట్ జాబ్లో ఏమో నీకు టాలెంట్ ఉన్నా లేకపోయినా, మెరిట్ ఉన్నా లేకపోయినా టైం బౌండ్ ప్రమోషన్లు ఉంటాయి. సో ఆటోమేటిక్గా పెరుగుతారు. అలా ఉండరు కదా. 30 ఏళ్ళ నుంచి ఉన్న సబ్ ఎడిటరు ఓ టీవీ ఛానల్లో సబ్ ఎడిటర్గానే మిగిలిపోతాడు. ఈ మధ్య వచ్చిన వ్యక్తి సడన్గా ఎడిటర్ స్థాయి కూడా ఎదగచ్చు. మీకు రేవంత్ రెడ్డి ఒక వండర్ఫుల్ కంపారిజన్ ఇచ్చాడు. తన గురించి ఎప్పుడు బయట నుంచి వచ్చారంటే, ఓ పోలీస్ స్టేషన్లో 30 ఏళ్ళుగా కానిస్టేబుల్ పనిచేస్తాడు. వాడు ఐపీఎస్ రాసి అప్పుడే వచ్చి ఆడ ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. నేను 30 ఏళ్ళ నుంచి కానిస్టేబుల్గా ఉన్నా కదా, ఐపీఎస్ ఆఫీసర్ అయితే నా నమస్తే కొట్టాలంటే కొడతారా అన్నాడు. సో కానిస్టేబుల్ 30 ఏళ్ళ నుంచి ఉంటేంది, ఐపీఎస్ నిన్న వస్తుంది. ఐపీఎస్ ఇది ఐపీఎస్. సో అందువల్ల జనసేన నాయకులు అన్న పదానికి నిర్వచనం ఏముంటాలి అంటే, పార్టీతో సంబంధం లేకుండా, పవన్ కళ్యాణ్తో సంబంధం లేకుండా ఓ 10,000 ఓట్లు 20,000 ఓట్లు తెచ్చుకోగలగాలి కదా. అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఈజ్ ద ఓట్. మీకు రవిశంకర్ గారు ఏంటంటే, ఎన్నికల క్షేత్రంలో ప్రజల ఓట్లు తెచ్చుకోవడం అనేది ఒక నాయకుడికి విశ్వాసాన్ని ఇస్తుంది. సో మనం ఎంత నాయకులమని చెప్పుకున్నా, ఎన్ని విషయాలు తెలిసినా అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో ఓట్లు తెచ్చుకోవడం అనే ప్రక్రియ ద్వారా పోవడము ఒక పెద్ద విశ్వాసాన్ని ఇస్తుంది. అందువల్ల ఆ కాన్ఫిడెన్స్ నాయకులకు రావాలి. నేను వ్యక్తిగత అనుభవంతో కూడా చెప్తున్నాను. 2007 వరకు రాజకీయాలను విశ్లేషించే ఒక రాజకీయ విశ్లేషకుడిని, రాజనీతి శాస్త్ర విద్యార్థిని మాత్రమే. 2007లో నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిగి, అది కూడా ప్రత్యక్ష ఎన్నికలే, పట్టభద్రులు ఓటేయచ్చు గ్రాడ్యుయేట్ అయితేనే, కానీ బట్ స్టిల్ ఇట్ ఇస్ అ డైరెక్ట్ ఎలక్షన్స్. అన్ని పార్టీలను నా మీద పోటీ చేశారు. టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బ్యాక్డ్ ఇండిపెండెంట్ ఒకరు పోటీ చేశారు. కాంగ్రెస్ అఫీషియల్గా చేయలే. అన్ని పార్టీలు ఓడించి 56 మంది అభ్యర్థులను ఓడించి గెలిచాను. నా వ్యక్తిగత అనుభవం కూడా చెప్తాను. మళ్ళీ 2009లో బీజేపీతో స్ట్రేట్ కాంటెస్ట్లో గెలిచాను. మొన్న 2021లో కూడా కాంగ్రెస్ కన్నా డబుల్ ఓట్లు వచ్చాయి నాకు. సో బీఆర్ఎస్ తెలుగుదేశం కన్నా 1100% ఎక్కువ ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం అభ్యర్థికి 5,000, కాంగ్రెస్ అభ్యర్థి 33,000 ఓట్లు వస్తే, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి మళ్ళీ సాధారణ నాయకుడు కూడా, మాజీ మంత్రి, ప్రముఖ నాయకుడు, ఇప్పుడు ప్రణయ్ బోర్డు వైస్ చైర్మన్, నాకు 58,000 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు. సెకండ్ ప్రిఫరెన్స్ 70,000 ఓట్లు వచ్చాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ అనుభవము రాజకీయ విశ్లేషణ, నేను చేసే రాజకీయ విశ్లేషణ ఎంత కాన్ఫిడెంట్గా చేస్తానన్నదాన్ని మార్చేసింది. అందువల్ల పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఒక రాజకీయ నాయకుడైనా, రాజకీయ విశ్లేషకునికే ఆ ఎన్నికల ప్రక్రియ అనే సమ్మట పోటు తగిలితే, ఆ అగ్నికణములో మండితే అప్పుడే నీకు అనుభవం అనేది వస్తుంది. ఇక రాజకీయ నాయకుడికి ఇంకెంత రావాలి, విశ్లేషకునికి ఇంత అనుభవం ఉండాల్సిన వస్తే. అంటే వెన్ యూ గో త్రూ ద ప్రాసెస్, నీకు మ్యాచ్ ఆడితే క్రికెట్ ఎలా విశ్లేషించాలో అర్థమవుతుంది. నువ్వు జీవితంలో క్రికెట్ మ్యాచే ఆడకుండా బయట కూర్చొని చూసి, అరే ఇట్లా కొట్టాలి 6 అట్లా కొట్టాలి 4 అంటే అయిపోతుందా? చెప్పడం ఈజీ కదా. సో అల్టిమేట్లీ యూ హ్యావ్ టు గో త్రూ దట్ ప్రాసెస్. అంటే అందువల్ల జనసేన నాయకులు అని మీరు అంటే, ఆ నాయకుడు ఎవరు అన్నది పాయింట్ కదా. ఆ నాయకుడు ఎంతమంది ప్రజల్లోకి వెళ్ళగలిగాడు, ఎంతమంది ప్రజలు సమీకరించగలిగాడు, సొంతగా ఎన్ని ఓట్లు తెచ్చుకోగలిగాడు. జనసేన పుట్టినప్పటి నుంచి ఉంటే ఎంపీ అవుతాడా?
అంటే 2019 ఎన్నికల్లో పోటీ చేశారు సార్. ఉదాహరణకు చెప్తున్నా, కొత్తపేట నుంచి బండారు శ్రీనివాస్ ఆయన 35,000కు పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ముమ్మడివరం నుంచి పితాన్ బాలకృష్ణ ఆయన కూడా దాదాపు. అంటే నేను ఇండివిజువల్ నాయకుల గురించి మాట్లాడలేదు, దీని ప్రిన్సిపల్ చెప్తున్నాను. ఇండివిజువల్ నాయకులు అట్లా టికెట్ రాకపోతే తప్పే. ఈ టికెట్లు రాని వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే సార్, అసలు ఇచ్చినవే జనసేనకి 24 టికెట్లు, దానిలో మళ్ళీ పక్క పార్టీ నుంచి తీసుకొచ్చి అప్పటికప్పుడు ఇప్పుడు ఈ ఆరణి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యే ఏదో ఎక్స్పెక్ట్ చేసే వస్తారు కదా సార్. అష్యూరెన్స్ అసలు ఇచ్చినవి 24, మళ్ళీ దానిలో టీడీపీ వాళ్ళని జనసేనలోకి తీసుకొచ్చి జనసేన అభ్యర్థులుగా దించడం. ఉదాహరణకు భీమవరంలో పులపర్తి రామాంజనేయులు, అండ్ ఇప్పుడేమో వైసీపీ నుంచి తీసుకొచ్చి కొనతాల రామకృష్ణ, బాలశౌరి, అలాగే ఆర్ని శ్రీనివాసులు వాళ్ళు జనసేన వాళ్ళు. అల్టిమేట్ గా ఒక రాజకీయ పార్టీకి గెలుపు అనేది ప్రాతిపదిక, అది బయట నుంచి వచ్చిన వాళ్ళ లోపల నుంచి ఉన్న వాళ్ళ అని ప్రిన్సిపల్. నేను చెప్పేది ఒక లాంగ్ టర్మ్లో ఒక పార్టీ సొంతగా కమిటెడ్ ఆర్మీ ఆఫ్ లీడర్షిప్ని డెవలప్ చేసుకోవాలి. 2 డెఫినెట్గా గెలవగలిగే సామర్థ్యం ఉన్న కమిటెడ్ లాయల్ వారికి ఆ టికెట్లు ఇవ్వాలి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళు నీతో ఉండాలి. కానీ అదే సమయంలో ఎలక్షన్ టైం వచ్చేవరకు ఏమవుతుందంటే ఎన్నికల్లో ఎవరు గెలవగలుగుతారని. సో ఒకవేళ జనసేన హోమ్ గ్రౌండ్ లీడర్స్ గెలవగలిగే పరిస్థితిలో ఉన్నా వాళ్ళని పక్కకు పెట్టి బయట పార్టీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే తప్పే, అది రాంగ్ స్ట్రాటజీ అవుతుంది. ఆ పర్టికులర్ నియోజకవర్గంలో వాళ్ళకు వచ్చిన ఓట్లను బట్టే నాయకుల కెపాసిటీని మనం అంచనా వేయలేం. ఎందుకంటే వాళ్ళు ఏమి ఇండిపెండెంట్ పోటీ చేసి గెలవలేదు కదా. జనసేన అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ పైన ఉన్న అభిమానంతో జనసేనకు వచ్చే ఓట్లు వస్తాయి కదా, అది సంబంధమే లేదు. నువ్వు అభ్యర్థి బలాబలాలతో సంబంధం లేదు. మీరు పోటీ చేసినా జనసేన అభ్యర్థిగా కొన్ని వేల ఓట్లు వస్తాయి, రాకుండా ఉండవు. సో ఏమీ తెలియని అభ్యర్థి పోటీ చేసినా వస్తాయి. అందువల్ల ఆయా నాయకునికి వ్యక్తిగతంగా ఎంత అదనంగా పార్టీకి వచ్చే ఓటింగ్ కాక ఎంత అదనంగా ఓట్లు తెచ్చుకునే కెపాసిటీ ఉంది అన్నది గీట్రా అవుతుంది. అలా కెపాసిటీ ఉన్న హోమ్ గ్రౌండ్ గర్కా మురిగి దాల్ బరాబర్ అంటారు, అంటే ఇంటి కోడి పప్పు కూరతో సమానమని. సో అలా కనుక పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తే తప్పే. అందువల్ల స్పెసిఫిక్ కాన్స్టిట్యున్సీ వైజ్గా నేను మాట్లాడలేను, కానీ జనరల్ ప్రిన్సిపల్ అయితే సొంత పార్టీలో బలమున్న నేతలు ఉండగా ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకున్న నేతలకు టికెట్లు ఇస్తే డెఫినెట్గా పార్టీలో ఇంటర్నల్ మొరాల్ కూడా దెబ్బతింటుంది, అనుమానమే లేకుండా దెబ్బతింటుంది. కానీ సొంత పార్టీలో ఉన్న నాయకులకు ఆ తాకత్ లేకపోతే, ఆ స్ట్రెంత్ లేకపోతే ఎన్నికల్లో అల్టిమేట్గా సొంత పార్టీ పక్క పార్టీ అని కాదు, కోడి ఎక్కడిదైనా కానీ మన ఇంట్లో గుడ్డు పెట్టిందా లేదా అనేది ముఖ్యం. అందువల్ల రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడం కొరకు ఎవరు వస్తే వారు టికెట్లు ఇచ్చే కార్యక్రమాలు చేస్తుంటాయి. ఇందులో పవన్ కళ్యాణ్ మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కాదు. అన్ని పార్టీల్లోనూ రాత్రికి రాత్రి వచ్చే నాయకులకు ఎంతమంది టికెట్లు ఇవ్వలే. నిన్నగాక మొన్న బీబీ పాటిల్ జైరాబాద్ ఎంపీ, ఆయన బీఆర్ఎస్లో చేరిన వితిన్ అవర్స్ బీజేపీ అభ్యర్థిగా రూపాంతరం చెందలేదా? సో సిట్టింగ్ ఎంపీ రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి మారి రాత్రి కాంగ్రెస్లో చేరుడుతో ఆయన ఎమ్మెల్యేగా అభ్యర్థి కాలేదా? సో అందువల్ల ఇది పవన్ కళ్యాణ్ ఒక్కడే చేస్తున్నట్లు, ఆయన మాత్రమే ఈ నేరము ఘోరము చేస్తున్నట్లు ప్రొజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. టీడీపీ ఇవ్వలేదా అట్లా టికెట్లు, వైసీపీ ఇవ్వలేదా? మరి వాళ్ళని ఎవరిని అడగకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ కూడా దొరికాడు అందరికీ ఫ్రీగా ఆయన వాయించుదామని. సో అదెక్కడ న్యాయం అండి? పవన్ కళ్యాణ్ ఒక్కడే చేస్తాండి ఈ పని. వైసీపీ ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకుల టికెట్లు ఇస్తలేదా? టీడీపీ ఇస్తలేదా? వైసీపీ నుంచి వచ్చిన మీకు ఆనంద్ రామనారాయణ రెడ్డికి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వీళ్ళెవరికి టీడీపీ టికెట్లు ఇస్తలేదా? పార్థసారథికి నువ్వు వీళ్ళు వసంత కృష్ణప్రసాద్ దేవినేని ఉమా సీనియర్ కదా, దేవినేని ఉమా కన్నా వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశంలో సీనియర్ అని నాకు చెప్పండి. ఆయన రాజకీయాల్లోనూ జూనియర్ సార్. అసలు రాజకీయాలు పక్క పెట్టి దేవినేని ఇప్పటి నుంచి ఉన్నాడు అని పార్టీలో, మరి ఆయన పక్క పెట్టిండు కదా దేవినేని ఉమను. దేవినేని ఉమనే పక్కన పెట్టిండు, మాజీ మంత్రి కదా ఆయన. సో నీకు టికెట్ లేదని చెప్పేసిండ్రు. సో అందువల్ల మరి ఇదంతా టీడీపీ చేస్తే తప్పలేదు, వైసీపీ చేస్తే తప్పలేదు. ఒక్క పవన్ కళ్యాణ్ చేస్తే కానీ నేరము ఘోరము సర్వ అవలక్షణాలు పవన్ కళ్యాణ్కి ఉన్నాయని అటాక్ చేయడం ఏంటో నాకు అర్థం కాదు. అంటే తీసుకునే తక్కువ సీట్లు కదా, దానిలో కూడా తక్కువ సీట్లు ఎక్కువ సీట్లు అని కాదు కదా, ఎక్కువ సీట్లకు ఎక్కువ మందికి ఇస్తారు, తక్కువ సీట్లు తక్కువ సీట్లు ఇస్తారు. ఆ ప్రాతిపదిక అంటే 24 సీట్లు ఇస్తే 24 సీట్లలో ఓడిపోవాలన్నా అల్టిమేట్గా గెలవాలి కదండి. పవన్ కళ్యాణ్ గెలవాలి అనేది గెలవగలిగే సొంత పార్టీ అభ్యర్థులు ఉండగా పక్క వారికి ఇస్తే అది వ్యూహాత్మకంగా తప్పే, దాంట్లో అనుమానం లేదు. కానీ 24 ఈ ఆర్గ్యుమెంట్ 24 తక్కువ సీట్లు కదా,
అందుకే మా వాళ్ళకి అలాగే ఇచ్చేది. సార్, వైసీపీ వాళ్ళు ఇస్తున్నారు పక్క పార్టీ వాళ్ళకి, టీడీపీ వాళ్ళు ఇస్తున్నారు పక్క పార్టీ వాళ్ళకి, అప్పటికప్పుడు వలస వచ్చే జంపింగ్ జపాంగ్స్కి అని అంటున్నారు కదా. అంటే వాళ్ళు ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తారు. ఎక్కువ తక్కువతో సంబంధం లేదండి, గెలవడం అనేది ప్రాతిపదిక. 140+ అంటే అలా ఉండదు రవిశంకర్. మీరు 150 సీట్లు ఉన్నాయి, 130 సీట్లు ఇవ్వడం ప్రిన్సిపల్ కదా. సో అక్కడ గెలవడం అనేది ప్రిన్సిపల్ కొరకు ఇస్తారు. ఎక్కువ తక్కువ అని మీ దృష్టిలో నెంబరు, అదే దేవినేని ఉమా దృష్టిలో నెంబర్ కాదు కదా. ఇంకో ప్రశ్న అడుగుతాను. తన కాన్షియన్సీ కదా, తన ఎమ్మెల్యే తిరిగిపోతాడు కదా. ఏదైనా పార్టీ పెట్టినప్పుడు సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో ఆ పార్టీని బలపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు జనసేన నాయకులకి ఎక్కువ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో సీట్లు రావట్లేదంటే ఆ పార్టీ బలంగా లేదు, వాళ్ళు పార్టీని ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రాంతంలో బలపరచుకోలేదని అర్థం. మొన్న గూడెంలో జరిగిన తెలుగు జన విజయ కేతన జెండా సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఒక మాట అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారింది సార్. టీడీపీ వాళ్ళు కూడా అక్కడక్కడ దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. ఆ పార్టీ బలంగా లేదు, అందుకే 24 మాత్రమే ఇచ్చామని చెప్పి జనసేన నాయకులు కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకసారి ఆయన ఏమన్నారో ఒకసారి మీకు వినిపిస్తాను. అంటే సందర్భం వచ్చింది కాబట్టి తీస్తున్నాను సార్. మర్చిపోకుండా సలహాలు సూచించే వాళ్ళకి, అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా, ఆర్గనైజేషన్ బలం ఉందా, సంస్థాగతంగా పార్టీకి పోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? 1000 మందికి 50 రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా? మన నాయకత్వం ఇంకా ఎదుగుతా ఉంది, వెయిట్ చేయాలి. రైట్ సార్, ఆయన పార్టీని అంటే తనకు తానే విమర్శించుకున్నారు. అది ఆయన స్వయంకృతాపరాధమే అనేది కొంతమంది వాదన. అంటే వైసీపీకి క్షేత్రస్థాయిలో నాయకత్వం లేదు, బూత్ స్థాయిలో అని పవన్ కళ్యాణ్ చెప్పింది నిజం. మన ఇంతదాకా చెప్పింది అదే కదా. జనసేన సో జనసేనకు క్షేత్రస్థాయిలో నాయకత్వం లేదు, బూత్ స్థాయిలో ఖర్చు పెట్టుకోగలిగే నేతలు ఉన్నారా, తెలుగుదేశం లాగా మనకు నాయకత్వం ఉన్నారా, ఇవన్నీ ఆయన చెప్పిందంతా నిజం. కానీ పవన్ కళ్యాణే ఆ పార్టీ అధ్యక్షుడు. 15 ఏళ్ళుగా ఆ పని చేయడంలో పవన్ కళ్యాణ్ ఎందుకు విఫలమయ్యాడు అని ఆత్మపరిశీలన కూడా చేసుకోవాలి కదా. దానికి ఎంత మేర కృషి చేశాడు, ఆ కృషి ఫలితాలు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు, అది ఆత్మపరిశీలన చేసుకోవాలి. తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, ఇది పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడాలి, ఇది బహిరంగ సభలో మాట్లాడితే ఎట్లా? సో పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడేది బహిరంగ సభలో మాట్లాడకూడదు. సో ఎప్పుడు ఏది మాట్లాడాలో అప్పుడు అది మాట్లాడాలి. సో సందర్భము సమయం కూడా ఉండాలి కదా. బహిరంగ సభలో తన బలహీనతలను ఏకరువు పెట్టుకుంటే లేదు, 24 సీట్లు మాత్రమే ఎందుకు జనసేన పోటీ చేస్తున్నది, చంద్రబాబు నాయుడుకు ప్యాకేజ్ తీసుకున్నాడు, ఇలాంటి విమర్శల వల్ల పవన్ కళ్యాణ్ అలా రియాక్ట్ కావాల్సి వచ్చింది. బహుశా ఇట్ వాజ్ మోర్ ఎన్ ఎమోషనల్ రియాక్షన్. అంటే జన సైనికులలో భ్రమలు కలిగించి జనసేన పైన ఒత్తిడి తెచ్చి పవన్ కళ్యాణ్ ఏదో రాజీ పడ్డాడు, పవన్ కళ్యాణ్ ఏదో తప్పు పని చేశాడు అని వైసీపీ వైపు నుంచి వైసీపీకి పరోక్షంగా ఉపయోగపడుతూ సంతవారుగా ప్రొజెక్ట్ అవుతున్న కొంతమంది పెద్దలు నిరంతరం ఈ అటాక్ పెడుతున్నారు. సో ఈ అటాక్ పెట్టడం వల్ల బహుశా పవన్ కళ్యాణ్ ఆ సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం రావచ్చు. బట్ ఆ అవసరం వచ్చినా ఇంత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాట చెప్పచ్చు, మన బలం మనకు తెలుసు, ఇతరుల కన్నా ఇతరులు చెప్పడం కాదు కదా, మన బలానికి తగ్గట్టుగా తీసుకున్నాం. ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది కాదు, ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు గెలుస్తామన్నది ముఖ్యం. ఇవాళ మనం 24 సీట్లు తీసుకున్నాం, 24కి 24 గెలుద్దాం, అది గొప్పతనం అవుతుంది. సో అల్టిమేట్గా తెలుగుదేశంకు మొన్న 2019లో వచ్చిన ఎన్ని 23 సీట్లే కదా, 175 సీట్లు పోటీ చేశారు. ఏమొచ్చింది? 175 చేశామన్నది ఇప్పుడు మిగిలిందా? లాస్ట్ గెలిచింది 23 మిగిలినాయి కదా. అందువల్ల నిజంగానే ఇప్పుడు జనసేన 24కి 24 గెలిచింది అనుకోండి, అంటే గత 5 ఏళ్ళుగా టీడీపీకి ఉన్న స్ట్రెంత్ కన్నా ఒక ఎమ్మెల్యే ఎక్కువ, మామూలు విషయమా? సో అందువల్ల ఆ లక్ష్య దిశగా డ్రైవ్ చేయాలి. మనం తెచ్చుకున్న 24 సీట్లు గెలిపించుకొని జన సైనికులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 24 మంది ఉండగలిగితే రేపు రాబోయే ఎన్నికలకు దాన్ని మనము 120 చేసుకోవచ్చు. అందువల్ల ఆ రకంగా డ్రైవ్ చేయాల్సింది కాకుండా
బలహీనతల్ని ఏకరువు పెట్టుకుంటే నష్టం జరుగుతుంది. అందువల్ల సమయము సందర్భము లేని వ్యాఖ్య తప్ప చేసిన వ్యాఖ్యలు తప్పుందని అనుకోను. పార్టీ అంతర్గత సమావేశంలో చేయాల్సినటువంటి చర్చను బయట బహిరంగంగా గనక చేస్తే అది ఖచ్చితంగా రకరకాల రీతుల్లో ప్రత్యర్థులకు అస్త్రాలైతే సొంత వారికి ఆవేదన కలిగించవచ్చు. అందువల్ల ద కాంటెక్స్ట్ మ్యాటర్స్ కదా. తెలుగుదేశం అండ్ జనసేన ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయబోయే స్థానాలని 118 స్థానాలని మొదటి విడతగా ప్రకటించారు. దానిలో 94 తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ స్థానాలని ప్రకటించింది, అభ్యర్థులను కూడా ప్రకటించింది. చంద్రబాబు నాయుడు ప్రకటించారు 24 స్థానాలు జనసేనకి ఇస్తున్నామని చెప్పి. కానీ పవన్ కళ్యాణ్ దానిలో 19 స్థానాలు పెండింగ్లో పెట్టారు సార్. 5 స్థానాలు మాత్రమే ప్రకటించారు. 5 స్థానాలు 5గురు అభ్యర్థులు, ఆ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పర్టికులర్గా పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేస్తూ కథనాలు ప్రచురించే సాక్షిపత్రిక కానీ వేసిన ఒక ఐటెం అది ఒకసారి ప్లే చేయండి. అది పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడ చేస్తారు, ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి, ఇంకా అస్పష్టత ఉంది, తన సీటుకు టీడీపీ పైనే ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది అని చెప్పి ఎద్దేవా చేస్తున్న పరిస్థితి అండి. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం మీద ఇంకా ఆ సస్పెన్స్ ఎందుకు కొనసాగుతోంది అంటే అది వ్యూహాత్మకం కూడా కావచ్చు కదా. వైసీపీకి అది బలహీనతగా కనబడచ్చు. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఏమైనా చేసి ఓడించాలి అని మిథున్ రెడ్డికి బాధ్యత ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఎంబడబడుతున్నాడు. సో పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో తెలియకుండా జాగ్రత్త పడతాడు కదా. సో అందువల్ల వ్యూహాత్మకంగా కూడా ఉండొచ్చు. మనము అది బలహీనత అనే కావచ్చు, లేదు విశ్లేషణ ఇంకా పూర్తి కాకపోవచ్చు. అంటే తాను భీమవరంలో పోటీ చేస్తే సేఫ్ సీటా. ఇప్పుడు ఏ నాయకుడైనా సురక్షితమైన స్థానాన్ని ఎంచుకుంటాడు. ముఖ్యంగా నాయకులు ఎందుకు ఎంచుకుంటారంటే వాళ్ళు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలి. ఇప్పుడు మిగతా జనసేన అభ్యర్థులకోమో తమ నియోజకవర్గంలో క్యాంపెయిన్ చేస్తే సరిపోతుంది. వాళ్ళే బయటికి వెళ్ళి పక్క నియోజకవర్గంలో కూడా క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, తాను పోటీ చేసి 24 కాదు మొత్తం 175 స్థానాలు కూటమి విజయానికి సింగిల్ స్టార్ క్యాంపెయినర్. ఇంకా టీడీపీ కన్నా పోనీ చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ ఉండొచ్చు, కానీ మీకు జనసేనకు ఉన్న లెక్కలో పవన్ కళ్యాణ్ ద వన్ అండ్ ఓన్లీ స్టార్ క్యాంపెయినర్. మరి పవన్ కళ్యాణ్ సహజంగానే తన కాన్స్టిట్యున్సీలో తాను ఎమ్మెల్యేగా గెలవటానికి ఎక్కువ సమయాన్ని వినియోగించి క్యాంపెయిన్ చేయలేడు. అందువల్ల అక్కడ బలమైన సీటు కొరకు ఆయన ఆలోచిస్తాడు. అది నేరం కాదు కదా. అది జగన్మోహన్ రెడ్డి అయినా ఆలోచిస్తాడు, చంద్రబాబు నాయుడు అయినా ఆలోచిస్తాడు. ఇక ఆయన తన స్థానం కొరకే టీడీపీ పైన ఆధారపడడం ఏంటి అంటే, టీడీపీ జనసేన కూటమి ఉన్నప్పుడు ఒక పార్టీ మరో పార్టీ పైన ఆధారపడుతుంది. అదేమి పవన్ కళ్యాణ్కి ఏ బలం లేకపోతే చంద్రబాబు నాయుడు కావాలని 24 సీట్లను వదిలేస్తాడా? 2019లో వదిలేశాడా? 14లో వదిలేశాడా? ఏ బలం లేకపోతే పవన్ కళ్యాణ్ దానం చేస్తాడా చంద్రబాబు నాయుడు? అంటే ఇప్పుడు సాక్షి కథనం ప్రకారం చంద్రబాబు నాయుడు చాలా దానగుణం ఉన్న ఔదార్యం ఉన్న నాయకుడు. తన సీట్లను ఇలా ఇతరులకు ఇచ్చివేస్తుంటాడు, తనకేం అవసరం లేదు నిస్వార్థంతో అని చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనాన్ని సాక్షి చెప్తే ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు నిస్వార్థ త్యాగ నిరతుడి సాక్షి వేణోళ్ళ కీర్తిస్తుంది. చూడండి, తన 24 సీట్లను అలా విట్టిగా పవన్ కళ్యాణ్ దానం చేశాడని ఎందుకు చేస్తారండి? ఇద్దరికి ఉపయోగపడుతుంది అనుకుంటేనే ఒకరికొకరు చేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగానే చేస్తాడా, చేస్తే భీమవరమా లేకుంటే పిఠాపురమా, అదొక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, అసలు ఎంపీగా చేస్తాడా ఎమ్మెల్యేగా చేయకుండా? ఎమ్మెల్యే ఎంపీ రెండుకు చేస్తాడా? ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే స్టిల్ ఏ స్పెక్యులేషన్, అనకాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయవచ్చు అని. ఎంపీగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి అడ్వాంటేజ్ అంటే, రేపు టీడీపీ జనసేన అధికారంలోకి రాకపోయినా పవన్ కళ్యాణ్ అధికారంలో ఉంటాడు. ఎందుకంటే మోడీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది, బీజేపీతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది, ఎన్డీఏలో భాగస్వామి అయి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అవుతాడు. సో ఈ స్కోప్ పవన్ కళ్యాణ్కి ఉంది, మిగతా పార్టీలకు కన్నా కూడా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ టీడీపీతో ఇప్పుడు టీడీపీ జనసేన కూటమితో బీజేపీకి పొత్తు ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్కి ఈ ఆప్షన్ ఉంటుంది. ఈవెన్ రేపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారనుకోండి, అప్పుడు కూడా ఆయనకు ఆప్షన్ ఉంటుంది, కేంద్ర మంత్రి పదవి తీసుకోవాలా లేదా
చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో నెంబర్ 2గా ఉండాలి. ఎందుకంటే నెంబర్ 2కు పవన్ కళ్యాణ్ లోకేష్తో కూడా పోటీ పడాలి. ఎందుకంటే టీడీపీ నుంచి అనివార్యంగా నెక్స్ట్ 5 ఇయర్స్లో లోకేష్ రీలాంచ్ అవుతాడు. సో అంటే కూటమిలో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ నెంబర్ 2లో ఉంటాడు. అదే సమయంలో టీడీపీకి వారసుడిగా లోకేష్ కూడా ఆపోజిషన్లో ఉంటాడు. సో ఇదంతా ఏది లేకుండా ఆయన కేంద్రంలో మంత్రి అయ్యాడు అనుకోండి, ఆయనకు అదనపు అడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మంత్రి పదవులు జనసేన వారికి ఎవరికైనా అప్పచెప్పేసి, అందువల్ల ఇలాంటి రకరకాల అంచనాలు వ్యూహాలు ఉంటాయి. అనకాపల్లి ఎందుకు చూజ్ చేసుకోవచ్చు అంటే మనందరికీ తెలుసు, తూర్పు పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలు, దానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలు జనసేనకు బలమైనటువంటి ఓటింగ్ ఉన్న ప్రాంతాలు. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే జనసేనకు అనుకూలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. అవి ఏ సీట్లు ఉన్నాయి? అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి. ఈ సీట్లలో మీరు కంపేర్ చేస్తే హయ్యెస్ట్ కాపు ఓటింగ్ ఉన్నది అనకాపల్లి. మీకు అనకాపల్లిలో నా దగ్గర ఉన్న డేటా, అండ్ మేబీ ఇట్ హాస్ టు బి రివైజ్డ్ అండ్ అప్డేటెడ్, అనకాపల్లి లోక్సభ సెగ్మెంట్లో 34% కాపులు, అంటే ప్రతి ముగ్గురులో ఒకరు కాపు. ఒక్క నర్సీపట్నంలో అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే కొప్పుల వెలుమ నెంబర్ 1 కాస్ట్, నెంబర్ 2 కాపు. ఇక మిగతా అనకాపల్లి, మాడుగుల, పాయకరావుపేట, పెందుర్తి, ఇలా మిగతా 6 సీట్లలో చోడవరం అన్నిట్లో కూడా కాపులే నెంబర్ 1, ఎక్సెప్ట్ నర్సీపట్నంలో కొప్పుల వెలుమ నెంబర్ 1 కాస్ట్, కాపు నెంబర్ 2 కాస్ట్. మీకు ఇందుకు భిన్నంగా కాకినాడ, చాలామంది కాపులు ఎక్కువ ఉంటారనుకుంటాను, అక్కడ 26% కాపులు, నర్సాపూర్ 25%, రాజమండ్రి 21%, ఇక ఏలూరు అయితే ఇంకా తక్కువ. సబ్జెక్టు నా దగ్గర ఉన్నది 2019 ఎలక్షన్ సందర్భంగా తీసుకొచ్చిన డేటా. పెద్ద తేడా ఉండకపోవచ్చు, ఎందుకంటే పర్సంటేజ్లుగా నేను చెప్పేది. నెంబర్స్ అబ్సల్యూట్ నెంబర్స్లో మార్పు ఉండొచ్చు, కానీ పర్సంటేజ్ పెద్ద మారకపోవచ్చు. ఇది అంటే కాపులు గణనీయంగా ఉన్నటువంటి నియోజకవర్గం అనకాపల్లి. రెండవది, కాపులతో పాటు అనకాపల్లి టౌన్లో గవర్నర్లు ఉంటారు. అందుకే మీ కొనతాల రామకృష్ణను జనసేనలో తీసుకొని ఆయనను అభ్యర్థిగా పెట్టి ఆ కాపు ఓటుకు గవర ఓటుకు కూడా కలిసి వచ్చేలా వ్యూహం రచించారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. వైసీపీ వెనకాల సాలిడ్గా ఉండే మాల సామాజిక వర్గం అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో 6%. ఇందుకు భిన్నంగా మీకు కాకినాడ, అలాగే మీకు మిగతా కాన్స్టిట్యున్సీస్ తీసుకోండి. సో ఈవెన్ రాజమండ్రి, అలాగే మీకు నర్సాపురం, ఈయన 11 to 13, 12% ఉన్నారు. అంటే వైసీపీకి చాలా కమిటెడ్ సామాజిక వర్గమేమో అనకాపల్లితో పోలిస్తే మిగతా నియోజకవర్గంలో రెట్టింపు ఉన్నారు. పవన్ కళ్యాణ్ వెనకాల బలంగా వచ్చే అవకాశం ఉన్న సామాజిక వర్గమేమో అనకాపల్లిలో హైయెస్ట్ ఉన్నారు. సో ఈ కాంబినేషన్ను చూసుకొని దీంతో పాటు అర్బన్ సెగ్మెంట్ ఉంది. సో అనకాపల్లి ఫామ్ పార్ట్ ఆఫ్ ద గ్రేటర్ వైజాగ్. సో అందువల్ల ఆ అర్బన్ ఏరియాస్లో కంపారిటివ్లీ వైసీపీ వీక్. మీకు గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో వైసీపీ రిలేటివ్లీ బలహీనంగా ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ లెక్కలేసుకున్నాక బహుశా అనకాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీగా కూడా దిగచ్చని. సో అందువల్ల ఇవన్నీ డిసైడ్ చేసుకోవాలి ఆయన. ఇప్పుడు భీమవరం నుంచి మొదలు భీమవరమే చేస్తాడు అని ఇండికేషన్ వచ్చింది. అక్కడ టీడీపీ జనసేన క్యాడర్తో సమావేశమయ్యారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి పంపించాడు ఆ భీమవరంలో అంతా నరకరా పవన్ కళ్యాణ్ గెలవద్దు అని. సో దాంతో అటు లోకేష్ మీదకి విజయసాయిరెడ్డి పంపించాడు. విజయసాయిరెడ్డి వెళ్ళి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని ఇటువైపు తీసుకొచ్చాడు. తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు మీదకి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పంపించాడు. సో మిథున్ రెడ్డి ఆపరేషన్ మొదలుపెట్టే సమయానికి పవన్ కళ్యాణ్ శిబిరం నుంచి ఇంకో ఇండికేషన్ వచ్చింది, ఆయన భీమవరం కాదు పిఠాపురంలో చేయొచ్చని. సో భీమవరం చేస్తాడా, పిఠాపురం చేస్తాడా, గాజువాక చేస్తాడా, అసలు ఎమ్మెల్యేగానే చేయడా, అనకాపల్లి నుంచి ఎంపీగా చేస్తాడా, కాకినాడ నుంచి ఎంపీగా చేస్తాడా, స్టిల్ దట్ ఈస్ ది స్ట్రాటజిక్ డిసిషన్. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ కావాలనుకున్నప్పుడు కోరుకున్నప్పుడే పవన్ కళ్యాణ్ అనౌన్స్మెంట్ చేస్తాడా, ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది కదా. రైట్ సార్. ముందు భీమవరం అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు పిఠాపురం అంటూ ఉన్నారు సార్. సో పిఠాపురం నుంచి ముద్రగడను బరిలోకి దింపే యోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ఇప్పటికే మిథున్ రెడ్డి పద్మనాభంతో
మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది సార్. ఒకవేళ పిఠాపురంలో పవన్తో ముద్రగడ పోటీ పడితే ఏ రకంగా ఉండవచ్చు పోటీ? అది మనం స్పెక్యులేట్ చేయలేము. డెఫినెట్గా కాపు కమ్యూనిటీ ఓటు అభ్యర్థిని బట్టి మాత్రమే ఉండదు. మీరు వైసీపీ అభ్యర్థి కాపులు ఉన్న చోట, అందులో ముద్రగడ లాంటి నాయకులు ఉన్న చోట కొంత కాపు ఓట్లో వైసీపీకి అదనంగా కొన్నట్టు రావచ్చు. కానీ అల్టిమేట్గా ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ పైన ఏం అటాక్ చేస్తుంది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటాడు అన్నాడు. నేను ముద్రగడ పోటీ చేస్తే ఎవరిని ముఖ్యమంత్రి చేస్తానికి? కాపును ముఖ్యమంత్రి చేస్తానిక? అంటే ముద్రగడ నేరుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తానికి కాపుల ఓట్లు అడుగుతున్నాడు. కనీసం పవన్ కళ్యాణ్ జనసేన కూడా ఒక బలమైన పాత్రధారిగా ఉండి అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి కావచ్చు. 70 సీట్లు టీడీపీకి, 20 సీట్లు జనసేనకు వచ్చాయనుకోండి, కుమారస్వామి లాగానో, నితీష్ కుమార్ లాగానో, ఏక్నాథ్ షిందే లాగానో ముఖ్యమంత్రి కావచ్చు. కాకపోయినా కనీసం ఉప ముఖ్యమంత్రి అని అవుతాడు కదా, నెంబర్ 2 అయితే అవుతాడు కదా. అంటే పవన్ కళ్యాణేమో తాను నెంబర్ 2 కావడానికి ఓటు వేయమని అడుగుతున్నాడు. రేపు ఆయన ప్రత్యర్థిగా ముద్రగడ ఉంటే ఆయన నెంబర్ 2 పొజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్లో అసలు ఎవరికైనా నెంబర్ 2 ఉంటుందా? ఫస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తానికి ముద్రగడ కోటేయాలి కాపులు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చేస్తారు, అవకాశం ఉంటే ముఖ్యమంత్రి చేస్తానికి. చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో నెంబర్ 2 చేస్తానికి పవన్ కళ్యాణ్ కాపులు ఓటేయాలా? ఈ ప్రశ్న పొలిటికల్ క్వశ్చన్ కాపుల ముందు వచ్చిన మీరు చెప్పండి ఎటు ఓటేస్తారన్నది. సో అందువల్ల అల్టిమేట్గా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పైన ప్రయోగించిన అస్త్రాలు ముద్రగడకు తాకుతాయి. పవన్ కళ్యాణ్ తాకవు మీరు. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ కాపుల ఓట్లు తీసుకొచ్చి కమ్మోళ్ళ చేతిలో పెడుతున్నాడు, కాపుల ఓట్లు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కాపులకు అవసరం లేదా? కాపు ముఖ్యమంత్రి కాకూడదా? మరి ముద్రగడ కాపు ఉప ముఖ్యమంత్రి కూడా కాకుండా అడ్డుపడతా అంటే ముద్రగడ మరి కాపులు యాక్సెప్ట్ చేస్తారు? ఎంత పెద్ద నాయకుడైనా దానికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ఆఖరికో కాపును ఉప ముఖ్యమంత్రి చేయడానికి కూడా నెంబర్ 2 పొజిషన్లో కూడా రాకుండా అడ్డుపడతాను అంటే మరి కాపులు డిసైడ్ చేసుకోరా ఎట ఓటేయాలన్నది. అలా అల్టిమేట్గా పొలిటికల్ కాంటెక్స్ట్ డామినేట్స్ ఓవర్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. అందుకే మీరు గమనించండి, పొలిటికల్ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఓడిపోతుంటారు. కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయలేదా? ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్ కామారెడ్డిలో అంటే ఆన్సర్ ఉందా? పొలిటికల్ కాంటెక్స్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. మారిపోతూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఓడిపోతుంటారు, గెలుస్తుంటారు. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్.